ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మేము రాజమండ్రి వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. ఎందుకంటే మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్తాం, ఈసారి నార్మల్గా కాదు, బయట ఒక ట్రైన్లో వెళ్తున్నాం. అదే అండి మన వందే భారత్ న్యూ లాంచ్డ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను దాంట్లో వెళ్తున్నా. ఇక్కడ మాకు చూసారంత ఎక్కువ ఫాగ్ ఉందో, మాకు సైడ్ గోదావరి ఉంటుంది, గోదావరి కూడా కనపడినంత ఫాగ్ ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. అయితే ముందుగా మీరు అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మాకైతే చాలా టైం ఉందని చెప్పి మేమైతే అలా సైడ్ తిరుగుతూ ఒక కఫే ఉంది. ఆ క్యాఫే అక్కడ ఒక పాతది ఒక బోగి ఉంటే ఆ బోగి ఉంది ఫ్రెండ్స్. అయితే అప్పుడు వాళ్ళ పాత బోగిని తీసుకెళ్ళి న్యూగా రినోవేట్ చేసి అదొక కఫే పెట్టారు. ఇక్కడైతే మన రాజమండ్రికి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఒకటి, అదే అండి మన ఫేవరెట్ రోజ్ మిల్క్. ఆ రోజ్ మిల్క్ని మేము ట్రై చేస్తాం. ఎక్కడికైనా వస్తే ట్రై చేయండి. ఇదే ఇండియా మన వందే భారత్ ఎక్స్ప్రెస్. నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కేద్దాం అని చెప్పి నేనేమో కంగారు పడిపోతున్నాను, అదేమో ఆగట్లేదు. ఇప్పుడైతే ఎక్కేసాం, ఎంజాయ్. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంది. ఒక చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే మెట్రో ఎలా ఉంటుందండి అలా ఉంటుందండి. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మనం నార్మల్గా అనుకుంటున్నాం, ఇదంతా పెద్ద ఈ ట్రైన్స్ ఎక్కకూడదు, చాలా డర్టీగా ఉంటాయి అనుకోవద్దు. ఇలాంటి ట్రైన్స్ మనకి లాంచ్ అవుతే ఇంకా చాలా బెస్ట్, చాలా నీట్గా ఉంటుంది. ఇది 80 సీటర్స్ బోగి. ఒక బోగిలో 80 మెంబర్స్ పడతారు. అదేమో ఒక క్యాప్, అది దాంట్లో మనం ఫుడ్ అవి పెట్టుకోవచ్చు. ఇవి 1 అవర్లో 160 km/h స్పీడ్లో వెళ్తుంది. చూసారా, మన గోదావరి కూడా అంత స్పీడ్గా వెళ్ళట్లేదు, కానీ నేను ట్రైన్లో చూస్తున్నాను కాబట్టి చాలా స్పీడ్ వెళ్తుంది. ఇది అలా సీటర్స్ ఉంటాయి, 3 సీటర్స్ 2 సీటర్స్. ఇది యాక్చువల్గా 80 సీటర్స్ అన్నమాట. ఇదైతే మేము వ్యూ పాయింట్, ఇదంతా సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. టిఫిన్ కోసం వెయిటింగ్. అయితే ఈ లోపల మేము ఇక్కడ ఒక డోర్ చూసాం. ఆ డోర్ నేను నార్మల్గా ఓపెన్ చేస్తే రావట్లేదు, ఆ బటన్ క్లిక్ చేస్తే వస్తుందేమో అని చూస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే వచ్చేసింది. మనకి ఇంకో బోగి కనెక్ట్ ఉంటుంది. ఇదేమో ఛార్జింగ్ కేబుల్స్, అన్ని ఛార్జింగ్ కేబుల్స్ అవైలబుల్. దీంట్లో మనకి రైల్వేస్లో కూడా ఇలాంటివి పెట్టడం సూపర్. ఇవి ఏ కేబుల్ అయినా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఈజీ టు ఛార్జ్. ఇప్పుడు ఫైనల్ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఏవో చూపిస్తాను. అవే అండి లైట్స్. దాన్ని ఒక ప్రెస్ చేస్తే చాలు లైట్ ఆన్ అయిపోతుంది, ఒక ప్రెస్ చేస్తే చాలు మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోతుంది. లైట్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టిఫిన్ అనుకుంటుంటే వచ్చేసిందా టిఫిన్. అదేమనుకుంటున్నారా, ఫస్ట్ ఉప్మా, సాంబార్, పెరుగు, మసాలా చాయ్. ఇదైతే ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది. మనమే ఇన్స్టెంట్గా మేక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేసా. స్పూన్, ఒక శానిటైజర్ కూడా ఇచ్చారు, అంటే అంత నీట్గా ఉండమని వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్తున్నారు. అండ్ ఒక క్లీన్ వెట్ వైప్స్, టిష్యూస్ తుడుచుకోవడానికి మన ఫేసెస్ని వాటిని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తినొద్దాం. ఉప్మా, వడ, సాంబార్, పెరుగు. ఈ కర్డ్ ఐటమ్స్ అన్నీ వచ్చేయడం వల్ల నేను ఫస్ట్ శానిటైజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే అంత నీట్గా ఉండమని చెప్తున్నారు కదా, మనం తప్పు పాటించకూడదు ఎప్పుడు. సో అలా చేస్తుంటే ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. కంఫర్ట్ కంఫర్ట్. నీట్నెస్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ లెవెల్ అని చెప్తా. దాన్ని నేను ట్రై చేశాను ఉప్మాని, అది కూడా సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉప్మా అయితే అదిరిపోయింది.
ఇప్పుడు వాళ్ళు హాట్ వాటర్ ఇచ్చారు. ఈ చాయ్ని దాంట్లో మిక్స్ చేసేసుకుంటే అది కాఫీ అయిపోతుంది. మళ్ళీ మిల్క్తో ఏం పని ఉండట్లేదు ఫ్రెండ్స్. చాలా పని తగ్గింది మనకి. ఎంజాయ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఏంటంటే కాఫీ మసాలా చాయ్ అయితే నాకు అదిరిపోయింది. నాకు సూపర్ అనిపించింది. ఎందుకంటే నేనే తయారు చేశాను. ఎందుకు అంటే మనమే తయారు చేసుకోవడం ఇన్స్టెంట్గా. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. వితౌట్ మిల్క్ వాటర్లో పౌడర్ వేసుకోవడమే చాలు. అదిరిపోయింది నాకైతే అది. ఇదైతే ఇది మాకు ఇచ్చిన ఫుడ్ ఫ్రెండ్స్. నేను మా మమ్మీ అయితే ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేము టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. మీరు కూడా అందరూ కంపల్సరీగా వందే భారత్ ఎక్కండి. పట్టుకొని తాగేసాం. ఇప్పుడు మాకు ఫుడ్ పెట్టారన్నమాట. ఇప్పుడు 12 o'clock కల్లా మాకు లంచ్ వచ్చేసింది. వావ్, ఎంత స్పీడ్గా ఉన్నారో వీళ్ళు. టైమింగ్ అంటే టైమింగ్ ఫ్రెండ్స్. బాగుంది కదా. ఫుడ్ ఏమి ఇచ్చారో చూద్దాం. రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, చపాతీ అండ్ కాలీఫ్లవర్ పొటాటో కర్రీ చేశారు. నాకైతే అదిరిపోయింది. ఫుడ్ అంతా సూపర్ ఉంది. పప్పు కూడా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్ అయితే నాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదైతే నాకు ఇష్టం వచ్చేసింది. స్పూన్తో ట్రై చేశాను. అదిరిపోయింది అది కూడా. ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిఫర్ చేసి హ్యాపీగా సికింద్రాబాద్ స్టేషన్ అంటే వచ్చేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అందరికీ చెప్తున్నా. సీ యూ, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.